శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి విలాప వాక్యంలో 3వ అధ్యాయము 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం గానిస్తుండగా మీ సన్నిధిలో మాతో ఉంచండి. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు గుణం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. తను వెతుకు వారికి ఆయన దయ చూపించే దేవుడు. వెతుకుడి మీకు దొరుకును అని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం 7వ వచనంలో చూడగలం. అనునిత్యం ఆయన సాన్నిధ్యాన్ని మనం వెతుకుతూ ఈ లోకంలో ముందుకు సాగవలెను. అంత మాత్రం కాదు, కానీ నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండుట మంచిది. దేవుడు మానవ హృదయాలలో నివసిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. నరుల హృదయ ఆలోచనలు ఎరిగిన వాడు, వారి ఆశలన్నీ నెరవేర్చే దేవుడు. నీ ఎడల నా ఎడల ఆయన దయ చూపించును. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కృప గలవాడు. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలం కాకున్న వారము. ఆయన కృప కలిగినటువంటి దేవుడు, అనునిత్యము ఆయన వాత్సల్యత చూపించే దేవుడై ఉన్నాడు కనుక మనం ఈ లోకంలో నిర్మూలం కాకుండా ఉన్నాము అని భక్తులు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దయచూపగలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచి లోకంలో ముందుకు సాగాలి. ప్రేమ చూపించే దేవుని యందు విశ్వాసం ఉంచి లోకంలో మనం ముందుకు వెళ్ళవలేను. సంఘంలో, సమాజంలో దైవ ఆశీర్వాదాలు పొందుకొని నీవు నేను వర్ధిల్లినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి దీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధిలో మాతో ఉంచి నడిపించి దీవించమని, వీక్షిస్తున్న వారందరిని ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడైంది, దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.